ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు ఆశీర్వాదముల గురించి చాలా ధ్యానించాం. మన నోటితో ఏమి పలకాలో బైబిల్ ఏం చెప్తుందో అర్థం చేసుకోవాలి. నేను కూడా ఆత్మానుసారంగానే దేవుడు నిన్ను దీవించునుగాక అనేదాన్ని. ఈ దినాలలో ఈ మాట పలికినప్పుడల్లా మన మనస్సాక్షి నేనెవరిని? దీవించగలిగినంత శక్తి, దైవత్వం, పరిశుద్ధత, సంపూర్ణత నాకు ఉన్నాయా అనే ప్రశ్న వచ్చింది. యోగ్యులైతే దేవుడే తప్పక దీవిస్తారు. కాబట్టి దేవుని దీవెనకు పాత్రులమయ్యే భక్తి చేద్దాం. దేవుని ఆశీర్వాదములు లూకా 24:50 నుండి 51 వరకు. ఆయన బెతానియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. బెతానియా పునరుద్ధానమును రుజువు చేసింది. ఆ నమ్మిక కలిగి తనను ప్రేమించే వారిని పైనుండి శక్తి పొందుటకు, సువార్త ప్రకటించుటకు, తనకు సాక్షులై ఉండుటకు వారిని ఆశీర్వదించారు. దేవుడు ఒక వ్యక్తిని దీవించినప్పుడు ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. కయీను తన సహోదరుడు ఆయన హేబేలును చంపినప్పుడు హేబేలు యొక్క రక్తం దేవునికి మొర్రపెట్టింది. అప్పుడు ఆ భూమి శపింపబడింది. కయీను తన జీవితం అంతా శపించబడిన వ్యక్తిగా జీవించాడు. కానీ సిలువలో యేసయ్య కార్చిన రక్తం ద్వారా మనకు పాపము నుండి విడుదల వచ్చింది. మన శిక్షను ఆయన కొట్టివేశాడు. మనము చేసేదంతా సఫలమయ్యేలా చేశాడు. ఆయన విలువైన రక్తం ద్వారా మనము ఆశీర్వదించబడ్డాము. కనుక ఇప్పుడు మనకు ఎలాంటి శిక్షావిధియూ లేదు. దేవుని ప్రేమ మీకు మాకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.